అప్పుడే హమాస్ మీద చాలా మందిలో వ్యతిరేకత వచ్చింది. కానీ ఆ టైంలో ఆ యొక్క వ్యతిరేకతను ఎవరు వ్యక్తపరచలేదు. ఎప్పుడైతే యుద్ధం ఆగిపోయిందో, శాంతి ఒప్పందం జరిగిందో, ఎప్పుడైతే ఈ యొక్క హమాస్ గాజాను విడిచి వెళ్లాల్సిందే అనేసి ట్రంప్ గారు అల్టిమేటం జారీ చేశారో, అప్పుడు ప్రజల్లో కొంత ధైర్యం వచ్చేసింది. ప్రజలు తమ వ్యతిరేకతను వ్యక్తపరచడం ప్రారంభించారు. అరే, ఇంతకు ముందే ప్రశాంతంగా ఉండేవాళ్ళం, మంచిగా ఇజ్రాయెల్ దేశం వెళ్లే వాళ్ళము, అక్కడ కష్టపడే వాళ్ళము, మంచిగా డబ్బులు సంపాదించుకునే వాళ్ళము, ప్రశాంతంగా బతికే వాళ్ళం. వీరి స్వార్థపూరితమైన అజెండా వలన మన బతుకులు ఎటు కాకుండా అయిపోయినాయే, మొత్తం నాశనం అయిపోయిందే, బూడిద అయిపోయిందే అనేసి ప్రజలు రియలైజ్ అయిపోయి భయంకరమైన వ్యతిరేకతను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఆ రకంగా వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్న ప్రధానమైన వ్యక్తులందరినీ హమాస్ బాహాటంగా అందరూ చూస్తూ ఉన్నప్పుడే నడి రోడ్డు మీద కాల్చి చంపుతూ ఉన్నది. హమాస్ చర్యల వల్ల వేల మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు, హమాస్ తమ స్వార్థం కొరకు కృత్రిమమైన కరువును సృష్టించినప్పుడు, నిజాలు తెలిసినా గాని అందరూ మూకుమ్మడిగా ఇజ్రాయెల్ని బ్లేమ్ చేశారు కదా. అయ్యో, అమాయకమైన గాజా ప్రజలు చనిపోతా ఉంటున్నారే అనేసి మొసలి కన్నీరు కార్చారు కదా. మరి ఇప్పుడు చనిపోయేవారు అమాయకమైన గాజా ప్రజలు కాదా? వారి గురించి ఎవ్వరూ మాట్లాడరెందుకు? వారివి ప్రాణాలు కాదా? హమాస్ ని వ్యతిరేకించడమే వారి తప్ప? ఇప్పుడు ఎవ్వరు ఎందుకు మాట్లాడరంటే, యుద్ధం ఆగిపోయింది కదా, ఇజ్రాయెల్ ని బ్లేమ్ చేయలేం కదా. ఇజ్రాయెల్ ని బ్లేమ్ చేసే పని ఉందనుకోండి, పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇజ్రాయెల్ ని బ్లేమ్ చేసి అయ్యో గాజా ప్రజలు అనేవారు. ఇప్పుడు అనడానికి లేదు, ఎందుకంటే యుద్ధం ఆగిపోయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ప్రపంచవ్యాప్తంగా అయ్యో అమాయకులైన గాజా ప్రజలు అని ఎవరన్నా అంటూ ఉన్నారు అని అంటే, అది గాజా వాసుల మీద ప్రేమను బట్టి కాదు, యూదుల దేశమైన ఇజ్రాయెల్ దేశం మీద ఉన్న వ్యతిరేకతను బట్టి.